హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం మెగా చీఫ్ టాస్క్ చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ బిగ్ బాస్ ఇస్తూ ఇదే ఇక ఈ సీజన్కి చివరి మెగా చీఫ్ టాస్క్ అని, ఎవరైతే ఈ వారం మెగా చీఫ్గా నిలుస్తారో వారు సెమీఫైనల్ వీక్లోకి అడుగుపెట్టి తమ స్థానాన్ని పదిలం చేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ అయితే టాస్క్ ఇచ్చారు. ఇక టాస్క్లో భాగంగా సమయానుసారం ఒక్కొక్కరి పేరు చెప్పి వారి టీషర్ట్స్ని అయితే బిగ్ బాస్ హౌస్లోకి విసిరేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా గౌతమ్ టీషర్ట్ అయితే బిగ్ బాస్ బయటకి విసిరేయడం అయితే జరిగింది. దీంతో అందరూ కూడా గౌతమ్ టీషర్ట్ని తీసుకొని చింపేసేదానికి తెగ ప్రయత్నం అయితే చేస్తున్నారు. టేస్టీ తేజ, గౌతమ్ మాత్రం ఆ టీషర్ట్ని కాపాడుకునేదానికి వారందరినీ డిఫెండ్ చేస్తున్నారు. అయితే నిఖిల్ మాత్రం గౌతమ్ టీషర్ట్ తీసుకొని ముక్కలు ముక్కలు చేసేసాడనే చెప్పవచ్చు. గౌతమ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫ్యామిలీ వీక్తో అందరికీ తెలిసిపోయింది. దీంతో మళ్ళీ ఈ వారం గౌతమ్ మెగా చీఫ్ అయితే గౌతమ్కి క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని గ్రహించిన నబీల్, నిఖిల్, పృథ్వీ ముగ్గురు కలిసి ఒక పకడ్బందీగా ప్లాన్ వేసి గౌతమ్ని అడ్డుకుంటూనే గౌతమ్ని టీషర్ట్ని అయితే చింపేయడం అయితే జరిగింది. ఈ ప్లాన్లో ముందుండి నడిపించింది నిఖిల్ అని చెప్పవచ్చు. నిఖిల్ వారిద్దరిని కోఆర్డినేట్ చేస్తూ గౌతమ్ని ఒకరు ట్యాకిల్ చేస్తే మరొకరు టీషర్ట్ తీసుకొని చింపేసేలా ప్రయత్నం అయితే చేసి ప్లాన్ సూపర్ సక్సెస్గా ఎగ్జిక్యూట్ అయితే చేశారు. సో ఫైనల్గా ఈ వారం మెగా చీఫ్ టాస్క్ నుంచి గౌతమ్ని అయితే నిఖిల్ అవుట్ చేశాడు అని చెప్పవచ్చు. అయితే నిఖిల్ గౌతమ్ని అవుట్ చేసిన గౌతమ్ మాత్రం చాలా హాయిగా కనిపించాడు. ఎందుకు అంటే గౌతమ్ కూడా తాను నామినేషన్స్లో ఉండటానికే ఇష్టపడుతున్నాడు. దీంతో మెగా చీఫ్ టాస్క్ నుంచి అవుట్ అయినా కూడా పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు. సో ఫైనల్గా ఎలాగైతేనేమి ఈ వారం మెగా చీఫ్ టాస్క్ నుంచి నిఖిల్ గౌతమ్ని తప్పించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.